ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులంతా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మన రెబల్ స్టార్. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమా వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా సలార్ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. తాజాగా కల్కి సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. కల్కి సినిమాలో చాలా మంది నటీనటులు కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దిశా పటాని నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. కల్కి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేష్ బాబును సంప్రదించారట. కల్కి సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడు. విష్ణు అవతారమైన ప్రభాస్ ను పరిచయం చేసేందుకు మహేష్ బాబును రంగంలోకి దింపుతున్నారట. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు జల్సా, బాద్షా, ఆచార్య సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగే. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.